ఏదన్నా అన్యాయం జరిగితే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో పొట్నూరు స్వామిబాబు ఆశయాల సాధనకు కళింగ వైశ్యులు కృషి చేయాలని బీసీ కళింగ వైశ్య రాష్ట్ర అధ్యక్షులు సూరిబాబు అన్నారు. స్వామిబాబు జయంతి సందర్భంగా కిమ్స్ రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ సంస్కర్తగా స్త్రీ విద్యను, ఆదర్శ వితంతు వివాహాలను ప్రోత్సహించారన్నారు. దళితులకు గ్రామ సముదాయ నిర్మాణం వంటి సమాజహిత కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వాణి విద్యాలయ కరస్పాండెంట్ ఆంజనేయులు, కోరాడ రమేష్, పొట్నూరు తులసిరాం, షిల్లా మణి తదితరులు పాల్గొన్నారు. ఎంత గొప్పవాడంటే అతనికి ఢిల్లీ నుంచి పిలిపోస్తే రాజ్యసభ కోసం మరి పార్టీ గుర్తించి ఇవ్వాలి తప్ప నేను వెళ్ళడం అనే విషయంలో వెళ్ళలేదు. ఆయన రాజ్యసభే ఆయన ఒక త్యాగం, అంటే ఆయన త్యాగం. మనం కార్యక్రమాలు కర్మ కార్యక్రమాలు చేయాలి తప్ప మనం ఏ రోజు కూడా పదవి కాల్చకూడదని ఆయన ఢిల్లీ కూడా వెళ్ళలేదు. వేరే గుప్తగారని విశాఖపట్నం ఆయనకి రాజ్యసభ వచ్చింది. మరి అలాంటి గొప్పవాడు ఆయన. ఆ రోజుల్లోనే సముద్రం నుంచి ఓటు అంటే గౌతు లక్ష్మణ గారి మీద వారు పోటీ చేసినప్పుడు కూడా ఎంతో స్వాద స్వభావంతో ఆ రోజులు వారితో ఉన్నారు. ఆ రోజు స్పోర్ట్స్ వేసి పెట్టుండేది. మరి త్యాగం ఉంటుంది. అలాంటి వ్యక్తి మరి కులం కోసం కాదు కానీ అలాంటి వ్యక్తి గొప్ప వ్యక్తి తెలుగు వయసులో పుట్టడం మా జాతికే గొప్పతనాన్ని చేసుకుంటూ వారి యొక్క ఆదర్శాలు, వారి లక్ష్యాలు, వారి సిద్ధాంతాలు తీసుకెళ్ళుకుంటూ మరి వారి కోసం ఒక పుస్తకం రిలీజ్ చేసాం. ఆ పుస్తకం కూడా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం. మరి వారి యొక్క త్యాగానికి గుర్తుగా ఇప్పుడు కూడా వారి యొక్క సేవలు వారి యొక్క ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం. మరి వారు శ్రీకాకుళం జిల్లాలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంతోష్, శ్రీనివాస్ ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ యువతకు 3,000 నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం 19 నెలలుగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమైందని, జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ నుండి సూర్యమహల్ జంక్షన్ వరకు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సాంబశివరాజు, ఏఐవైఎఫ్ నాయకులు అమోస్, అన్నాజీ తదితరులు పాల్గొన్నారు. జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. ఎన్నికలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడం అన్యాయం. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రకుంట ఏనుమామూలు శివారులో రాజకీయ అండదండలతో 3 వ్యక్తుల సహకారంతో కొన్ని ఇళ్ల కాంపౌండ్ వాళ్లను దౌర్జన్యంగా కూలగొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న 84 మంది ఫ్లాట్ల యజమానులు లబోదిబోమంటూ అక్కడికి వెళ్లి కబ్జా కోరులను అడ్డుకుని పోలీసులను ఆశ్రయించారు. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించగా ఎనుమామూల గీసుకొండ పోలీసులు తమ పరిధి కాదని అంటున్నారని, తమకు న్యాయం చేయాలని బాధితులు పల్లం రాజు, శ్రీనివాస్, బండి చందర్, యాకయ్య, రాము, లక్ష్మణమూర్తి, జి సుజాత, విజయశ్రీ, దొంగరి రమేష్, రమాదేవి, అజ్మీరా, రఘు, రవీందర్, మామిడి సాంసుందర్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మాకు సహకరించినారు. పోలీస్ సిబ్బంది మమ్మల్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టమనగా మేము అందరం పోలీస్ స్టేషన్ ఫ్లాట్లు గల వాళ్ళు అందరం పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత మరల మా మీద దౌర్జన్యం చేసిన వ్యక్తులు మరలా మిల్లరు ఒక పొక్కలు వేసే మిషన్తో వచ్చి పిల్లర్ పొక్కలు వేసే మిషన్తో వచ్చి మరలా వర్క్ స్టార్ట్ చేయగా మరలా 100కు డయల్ చేసినాము. వచ్చి ఇప్పుడు పని ఆపినారు. మాకు సరైన న్యాయం చేయగలరని మా మనవి.
2011లో ఉన్న తర్వాత నేను 2012లో మాత్రం గ్రామ పంచాయతీలో పర్మిషన్ అప్లికేషన్ పెట్టిన తర్వాత మాత్రం పేపర్ ప్రకటన సూత ఇచ్చిన 2012లో నాకు పర్మిషన్ వచ్చేసింది. నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, బోర్ వేసుకున్నా. కట్టుకున్న తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు వచ్చేసి నాది ప్లాట్, కరెంటు బిల్లు కడుతున్నాం, ఇంటి బిల్లు కడుతున్నాం, అన్నీ ఉన్నాయి నా దగ్గర. అతడితో సహా మొత్తం ఉన్నాయి, పేపర్తో సహా ఉన్నాయి. రాత్రిపూట వచ్చేసి ఇది మాది అని చెప్పేసి దౌర్జన్యంగా మాత్రం ఇక్కడ నా ఇల్లును కూలగొట్టిన ఒక 10 లక్షల రూపాయలు ఆస్తి నష్టం చేసిండ్రు. మీటర్ ఎత్తుకపోయిన్లు, కరెంటు మోటార్ సుధా మొత్తం ఎత్తుకపోయిన్లు. ఈ రోజున వచ్చేసి ఒక 200 గుండాలతో వచ్చి మమ్మల్ని మాత్రం భయభ్రతులు మాత్రం మిమ్మల్ని చావకూడదు ఈ భూమి అని చెప్పేసి మమ్మల్ని అంటాను. దీనికి పోలీసు వారు మాత్రం సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. నా పేరు వెల్ది సాంబయ్య. 2009 సంవత్సరంలో నీలావరపు రంజిత్ కుమారు కల్లూరి వీరయ్య దగ్గర నుండి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజాపేట గ్రామంలో నూతన సంవత్సరం 2026 సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాజంపేట గ్రామ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంటును జనవరి 9 నుంచి అశోక్ నగర్ సైనిక్ స్కూల్ గ్రౌండ్లో నిర్వహించనున్నారు. ఈ క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా 50,116, రెండో బహుమతిగా 20,116 రూపాయలు నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంటులో యువత మరిన్ని వివరాల కోసం ఈ నంబర్ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సురేష్, నవీన్, లక్ష్మణ్, వినోద్, సాయిరాం పాల్గొన్నారు. ఎవరైనా వచ్చి ఆడొచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం ఎవరైనా రావచ్చు. సంక్రాంతి సందర్భంగా ఈ క్రికెట్ పోటీలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. స్థలం వచ్చేసి ఈ క్రీడలకు ప్రతి ఒక్కరు ఆహ్వానం ఉందండి. ఎవరైనా వచ్చి ఆడొచ్చు, పాల్గొనవచ్చు. దీన్ని విజయవంతం చేసి మమ్మల్ని ముందుకు నడిపించగలరని కోరుచున్నాం. మాది వరంగల్ డిస్టిక్, మండలం వచ్చేసి నర్సంపేట, గ్రామం వచ్చేసి రాజుపేట. మేమంతా ఫ్రెండ్స్ అందరం కలిసి క్రికెట్ పోటీ జరుపుతున్నామండి. తేదీ వచ్చేసి 9వ తారీఖు జనవరి 9వ తారీఖు నుంచి మొదలవుతుందండి. నూతన సంవత్సరము సందర్భంగా ఈ పోటీలు జరుపుకుంటున్నాము. కావున ప్రతి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎవరైతే ఉన్నారో ఇచ్చే స్థలము వచ్చేసి ఖానాపురము మండలము సైనిక్ స్కూలు గ్రౌండ్ వచ్చేసి సైనిక్ స్కూల్ గ్రౌండ్, అశోక్ నగర్ విలేజ్. ఎంట్రీ ఫీజు వచ్చేసి 2,000 అండి. ఏ యువత నుంచి వచ్చాయో. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల మోటాడ్పల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఎర్ర రాజును గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున గొడ్డలితో నరికి చంపారని స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అదే సార్ చేసేసి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం వెంకిరాల, లక్ష్మీదేవిపల్లి, విశ్వనాథపూర్, తంగెళ్లపల్లి గ్రామాల శివారులోని వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14, 15, 16, 17 తేదీల్లో నిరంతర జాతర జరగనుంది. ఆలయ కమిటీ సభ్యులు ఈ జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈసారి జరిగిన వేలంపాటలో కొబ్బరికాయలు, లడ్డు, పులిహోర, టికెట్లు, చింత చెట్లు వంటి వస్తువుల ద్వారా పెద్ద మొత్తంలో సేకరించారు. భూపాల్ గౌడ్ దీన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాఘవేంద్ర గౌడ్, జర్నలిస్టు నాయకులు చెక్కల శ్రీశైలం, సర్పంచులు మోత్కూరి యాదమ్మ, శ్రీలత, రాములు తదితరులు పాల్గొన్నారు. పెద్ద బటన్ పడకుండా దేవస్థానం కాబట్టి ఒక మామూలు కిరాయాలతో చేసుకునేది. గుడికి ఆదాయం ఎవరిచ్చిందో నీ చందాగా భావించి వాటిని రిటర్న్ ఇచ్చేస్తేనే
నిజాలు ఉన్నంత ఉల్లాసం తర్వాత ఉంటలేదని నా బాధ. ఈ విషయము మీరు వెళ్తలేరంటే కూడా మా పాలక వర్గానికి కోపం. ఎందుకంటే ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడుస్తావు. ఈరోజు రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ జాతరకు సంబంధించి మరి ప్రచురణ చేసిన పాంప్లెట్స్ వారికి తెలియజేస్తే ఈ గుడి దేవాలయం ఇంకా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మరి మీ ద్వారా ఈ గుడికి సహాయం అందించాలని కోరుతూ అందరికీ నమస్కారం. హృదయపూర్వక నమస్కారాలు. ఇది గతంలో వందల సంవత్సరాల నుంచి ఏర్పడినటువంటి దేవాలయము. ఒక చిన్నగా అనేది ఇక్కడ ఇప్పుడు కూడా ఇక ముందు కూడా ఈ దేవస్థానం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ దినదినంగా మన వంతు సహాయశక్తులు కూడా కృషి చేయాలని, మన వంతు సహాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. మరి అలాగే మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా కానీ లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా కానీ వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున జై శ్రీరామ్. కానీ లేదంటే పెళ్లిలో కానీ వాళ్ళ ఊర్లో చేస్తున్నారు తప్పితే చుట్టుపక్కల ఏ గ్రామంలో ఇట్లా విజయ పంతులు అంటే తెలియదు. కానీ ఇదే వారు ఒక విషయం ఏమన్నారంటే ఇక్కడ మన ఎండోమెంట్ నుంచి మనం మన స్థానికంగా మనం ఒక పని తీసుకుపోతాము. మరి ఇంకా చైర్మన్ గారి ద్వారా ఇంకేదైనా మాట్లాడాలనుకుంటే చైర్మన్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. అదేవిధంగా సంతోష విషయం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఇంతవరకు ఎప్పుడు కూడా ఇదే మొదటిసారి. బాపట్ల జిల్లా చీరాల రూరల్ పరిధిలోని ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ వార్షిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, నిర్వహణ, సిబ్బంది పనితీరును సమగ్రంగా పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ వార్షిక తనిఖీల లక్ష్యం పోలీసుల పనితీరును మెరుగుపరచడం, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడమేనని తెలిపారు. రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోబడని, పీడీ చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డీఎస్పీ మొహమ్మద్ మోహిద్దీన్, చీరాల రూరల్ సిఐ శేషగిరిరావు, సంబంధిత ఎస్ఐలు మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లో ఈరోజు చీరాల రూరల్ కేసుని విజిట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి క్రైమ్ ప్యాటర్న్ని రివ్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీంతోపాటు మనం ఈ నైట్ టైమ్స్, ఎర్లీ అవర్స్లో ఈ రోడ్డు ప్రమాదాలని నివారించే ప్రాసెస్లో స్టాప్ ఫ్రెష్ వాష్ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాం టోల్ బజార్స్ దగ్గర. ఆ కార్యక్రమాన్ని కూడా రిగరస్గా కండక్ట్ చేస్తాం కమింగ్ డేస్లో. దీంతోపాటు కర్నూలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, బస్సు యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆన్ ఆఫ్ మంత్ నుంచి స్పెషల్ డ్రైవ్ లాగా మనం ఎస్పెషల్లీ ప్రైవేట్ బస్సెస్ని, హెవీ ట్రక్స్ని మనం చెక్ చేస్తున్నాం. జిల్లాలో ఇప్పటిదాకా లాస్ట్ 1.5 మంత్లో అవుతుంది. కమింగ్ డేస్లో జిల్లాలో శాంతి భద్రతలు అనేది ఎటువంటి భంగం కలగకుండా సచ్ టైప్ ఆఫ్ ఆర్డినెన్స్ నుంచి అన్ని గట్టి చర్యలు తీసుకుంటాం. ఏలూరు జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఆకాంక్షించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భక్తులకు ఆరోగ్యాన్ని ప్రసాదించే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిపై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పాలమడుగు వెంకట రమాదేవి, ధర్మకర్తలు ఈతకోట శ్రీనివాసరావు, నంగులూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మహాత్మనే శ్రీరంగవాసనే భోజాత్
నిత్యశ్రేయః నిత్యమంగళం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనాథరక్షక గోవింద గోవింద త్రాణపరాయణ శరణాగత వత్సల గోవింద గోవింద. यो वेदां ब्रह्मणो वेद अमृतेनामृतां पुरीं तस्मै. తిరుమలగిరి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందడంతో న్యాయం చేయాలంటూ మృతుడి బంధువులు రాస్తారోకోకు దిగారు. పోలీసులు నచ్చజెప్పిన ఆందోళన విరమించకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా నాగారం సిఐ నాగేశ్వరరావు, తిరుమలగిరి ఎస్ఐ వెంకట్రెడ్డి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దళిత సంఘాల నేతలు, బహుజన యుద్ధనౌక ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న తదితరులు పాల్గొని మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. క్రమం తప్పకుండా యోగాను అభ్యసించడం ద్వారా మనిషి శారీరక, మానసిక ఆరోగ్యాలను సంరక్షించుకుంటూ నిండు నూరేళ్లు తన జీవితాన్ని సంపూర్ణం చేసుకోగలుగుతాడని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. 44వ జాతీయ స్థాయి యోగాసన ఛాంపియన్షిప్ పోటీలను బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మతో కలిసి కలెక్టర్ వినోద్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుండి 600 మందికి పైగా ఆయా రాష్ట్రాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలు జాతీయ స్థాయిలో తలపడడానికి ఈ వేదిక ద్వారా రంగం సిద్ధమైంది. Let us give him a big applause. Sir, once more. All of you to Andhra Pradesh and to our district Bapatla. Bapatla is a new district carved out recently, and we are happy to have such a big event taking. Consider me to be a very calm, composed, focused and effective person. I give this credit to the practice of yoga and meditation which I do since 16. పెట్టడం అది ఇక్కడ జరగటం చాలా సంతోషాన్ని ఇస్తూ ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టిన 15 days నుంచి 2 weeks నుంచి నిరంతరం ఇదే పని మీద కష్టపడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనతో పాటు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. వాళ్ళ తరపున నిలబడి
పోరాటం చేసిన